హలో ఫుడ్డీస్, టుడే రెసిపీ వచ్చేసి వైట్ చీజీ పాస్తా. అది కూడా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి వీట్తో కానీ మల్టీగ్రెయిన్ పిండితో కానీ చేసిన మైక్రోన్ పాస్తాని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి దాంట్లో వాటర్ ఇంకా 1 స్పూన్ వరకు ఆయిల్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి మంచిగా రోలింగ్ బాయిలింగ్ అవ్వనివ్వాలి. ఈ స్టేజ్లో మనం తీసుకున్న పాస్తాని యాడ్ చేసి ఒక 90 to 95% వరకు కుక్ అవనివ్వాలి. ఇదంతా కూడా మంచిగా కుక్ అయిన తర్వాత వాటర్ అంతా తీసేసి చల్లని వాటర్ని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి, లేకపోతే స్టిక్కీగా అయిపోతాయి ఇవి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో 1 స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ ఆనియన్ ఇంకా హాఫ్ క్యారెట్ని కూడా మంచిగా టోస్ట్ ఈ ప్రాసెస్ అంతా కూడా హై టు మీడియం ఫ్లేమ్లో మంచిగా టోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం 60% వరకు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. జనరల్గా అయితే మైదాని యాడ్ చేస్తారు. ఈ ప్లేస్లో మనం కొంచెం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి మంచిగా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి హాఫ్ గ్లాస్ వరకు పాలను యాడ్ చేసి ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మైక్రోన్ పాస్తాని యాడ్ చేసి దీంట్లోకి స్పైసెస్ని 1 by 1 యాడ్ చేయాలి. ఓరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇంకా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మైదా వాడడం వల్ల ఏంటంటే అంత హెల్దీ కాదు. మనం కొంచెం హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి కార్న్ఫ్లోర్, మిల్క్ ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా ఏంటంటే ఒక చీజ్ స్లైస్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇదంతా కుక్ అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. చల్లగా అయితే కొంచెం గట్టిగా అవుతుంది. బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు షేర్.